అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే పై నెట్వర్క్ లో నేమ్ చేంజ్ గురించి. నేను ఆల్రెడీ ఈ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి ఒక వీడియో నా యూట్యూబ్ అకౌంట్ లో, ఇన్స్టా అకౌంట్ లో రెండిట్లలో పోస్ట్ చేశాను. సో ఎవరన్నా కానీ యాప్ చేసుకొని 13 days లోపు నేమ్ చేంజ్ ఆప్షన్ ఉంటే కరప్షన్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసి చేసుకోండి. సో ఆ నేమ్ చేంజ్ అనే ఆప్షన్ లేని వాళ్ళు మనం వాళ్ళకి పై నెట్వర్క్ వాళ్ళకి మెయిల్ పెట్టి మనం నేమ్ చేంజ్ అనేది రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు మెయిల్ ఎలా పెట్టాలి అనే దాని గురించి పిన్ టు పిన్ చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా మెయిల్ వాళ్ళకి పెడుతూనే ఉండాలా ఒక 3-4 times. అప్పుడు మన మెయిల్ రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళకి మనకి మెయిల్ ఆప్షన్ కి యాక్సెప్ట్ చేసి మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో ఎవరు ఈ వీడియో మిస్ కామాకండి. వీలైనంత మందికి షేర్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పై నెట్వర్క్ కి మెయిల్ పెట్టిన తర్వాత మనకి సెట్టింగ్ ఆప్షన్ పైన ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు మనం నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు మెయిల్ పెట్టిన తర్వాత నుండి చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మెయిల్ ఆప్షన్ మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది మనం మెయిల్ పెట్టిన తర్వాత. సో చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, టాప్లో ఉండే 3 lines మీద క్లిక్ చేయండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరు మిస్ చేసుకోకుండా, స్కిప్ చేసుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవరు మిస్ కామాకండి. ఓకే, కింద నుండి 3వ ఆప్షను సపోర్ట్ పోర్టల్ అని ఉంటుంది. నేను యారో మార్క్ చూపిస్తుంటాను. యారో మార్క్ని ఫాలో అవుతుండండి. యారో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రౌజర్లోకి వెళ్తుంది. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద బాక్స్ ఉంటుంది. సో నేను యారో మార్క్ చూపించిన దాని మీద క్లిక్ చేసుకోండి. సో యారో మార్క్స్ అనేవి ఫాలో అవుతుండండి మీకు అర్థం కాకపోతే. సో యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అకౌంట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. పైకి కొంచెం స్క్రోల్ చేయండి. ఫస్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీరు పై నెట్వర్క్కి ఏ మెయిల్ అయితే ఇచ్చుంటారో ఆ మెయిలే ఇవ్వండి. సెకండ్, మీ యూజర్ నేమ్. మీ పై నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసి 3 lines మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీ యూజర్ నేమ్ ఉంటుంది. ఓకే, మీ అక్కడ యూజర్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మీ యూజర్ నేమ్ ఇవ్వండి. సో ఎవరు మిస్టేక్ చేసుకోమాకండి. వీడియోని నిదానంగా చూడండి, స్కిప్ చేసుకోకుండా. నెక్స్ట్ ఇండియా అని అక్కడ సెలెక్ట్ చేయండి. ఇండియా అని టైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఎవరన్నా అర్థం కాకపోయి ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి, మెయిల్ ఎలా పెట్టుకోవాలని. సో ఇండియా అని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బాక్స్లో మీరు పై యాప్ని ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు అంటే లైక్ ఏ సంవత్సరం అనేది సంవత్సరాన్ని మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ బాక్స్లో మీరు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఫోను, ఐఫోన్ అయితే ఐఫోన్ మీద ఇచ్చి కింద చేంజ్ నేమ్ అని ఉంటుంది. నేమ్ అనే బాక్స్ మీద క్లిక్ చేయండి. సో కింద ఉన్న బాక్స్లో ఒక చిన్న ప్రాంప్ట్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో ఆ ప్రాంప్ట్ అనేది నా వీడియో లింక్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాంప్ట్ అనేది ఏందని. సో ఈ ప్రాంప్ట్లో ఓల్డ్ నేమ్ అనే ఉన్న దగ్గర మీరు ఎరేజ్ చేసుకొని ఓల్డ్ నేమ్ దగ్గర మీ పై నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ మీ నేమ్ ఎలా ఉందో సేమ్ అలానే అక్కడ ఎంటర్ చేయండి. సెకండ్, న్యూ నేమ్ అని ఉంటుంది మళ్ళీ పక్కనే. ఆ న్యూ నేమ్ అనే బాక్స్లో మీరు ప్రస్తుతం ఎలా అయితే మార్చాలి అని అనుకుంటున్నారో సేమ్ అలానే అక్కడ న్యూ నేమ్ ఎంటర్ చేయండి. న్యూ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద బ్రౌజర్ ఆప్షన్ అని ఉంటుంది. సో ఈ బ్రౌజర్ ఆప్షన్లో మనం ఇమేజ్ అప్లోడ్ చేయాలి. మీరు పై నెట్వర్క్కి వెళ్ళి పై నెట్వర్క్లో 3 lines మీద క్లిక్ చేసి ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రొఫైల్ ఆప్షన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఆ ఇమేజ్ని కింద బ్రౌజర్ ఆప్షన్ అని ఉంటుంది. బ్రౌజర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ గ్యాలరీకి వెళ్తుంది. మీ గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెండ్ మీద క్లిక్ చేయండి. మీకు కంగ్రాచ్యులేషన్స్ అని ఒక ఐడి వస్తుంది. సో ఆ ఐడిని స్క్రీన్ షాట్ తీసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి.
సో వీడియోని ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ఎలా అయితే చేశానో సో మీకు అలానే చెప్తున్నాను. సో నాకు మారింది, నాకు ఆప్షన్ వచ్చాక నేను ఎడిట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలానే చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో ఆ బ్రౌజర్ అనే దాంట్లో మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా మీ ప్రొఫైల్ ఆప్షన్ని, అక్కడ ఉండే నేమ్ని, యూజర్ నేమ్స్ని, ఇవన్నిటిని. సో ఆ ఇమేజ్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆరో మార్క్ చూస్తున్నాను కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇంకంతటితో మనం వాళ్ళకి మెయిల్ పెట్టడం అయిపోయింది.